అదే సుప్రీంకోర్టు డెసిషన్ అది. బీజేఎం అంటే పూర్తిగా న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. సో చాలా అంశాలంటే జగన్ సత్యనారాయణ గారు ఉన్నారుగా, ఆయనే మాట్లాడాలి. ఏమండి, రాజకీయపరమైన అంశాలా, న్యాయపరమైన అంశాలా? కర్నూలులో హైకోర్టు ముందర కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసిన కర్నూలు రాయలసీమకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సత్యనారాయణ గారు అంటే మీ మేనిఫెస్టోలో అది లేకపోవచ్చు, కానీ ఉమ్మడిగా అయితే బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది. మరి మీ గవర్నమెంట్లో ఉన్నారు కాదు, మీ మీద ఒత్తిడి ఉంటుంది. మీకు ఇబ్బంది ఏం లేదు కదా కర్నూలులో హైకోర్టు ఉంటే? ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మనం ఆలోచించాలన్న పరిస్థితులు వచ్చినప్పుడు వాసుదేవన్ గారు, 3 రాజధానుల విషయం వైసీపీ లేవనెత్తినప్పుడు మనందరం కూడా ఒక్కటే ముక్తకంఠంతో సమస్తం అంతా కూడా అమరావతిలో ఉండాలి, మనం ఎక్కడి నుంచో అటు శ్రీకాకుళం నుంచి వచ్చే మనుషులకి ఇక్కడ కర్నూలు అయితే డబుల్ మైలేజ్ అవుతుంది, లేకపోతే వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చే మనుషులు అందరూ కూడా డబుల్ మైలేజ్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఫస్ట్ కూడా వాదించుకుంటూ వచ్చాం. చాలా మంది దీనికి పాజిటివ్ గానే ఉన్నారు. కానీ ఈరోజు రాయలసీమకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి హైకోర్టు బెంచ్ అక్కడికి ఇవ్వాలంటే అది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమస్య. అది ఏ విధంగా దాన్ని మరి భవిష్యత్తులో తీసుకొస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ అంతకంటే ముందు రాయలసీమకు ఖచ్చితంగా రతనాలసీమ కింద మార్చుకోవాల్సిన పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ప్రతి సమస్యను కూడా నీటిపారుదల విషయం నుంచి కానీ లేకపోతే మైనింగ్ విషయం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి మరి ఈ రోజు వీళ్ళ అధ్వానంగా చేసినటువంటి తిరుపతి దేవస్థానంలో అనేక వీళ్ళ ఇబ్బందులు చేసినటువంటి మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్కదిద్దుకుంటూ కూడా ఒక సానుభూతిని పొందాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంపై ఉంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రూట్లో వెళ్తుందని చెప్పేసి న్యాయంగా ఆలోచిస్తూ ప్రజల సమస్యలు, ఎందుకంటే 3 కూడా ఒక్క చోట ఉండాలి, అమరావతిలో ఉండాలి, సింగిల్ రాజధాని తోటి రాజకీయ భవిష్యత్ తరాలకు మనం పాలన ఇవ్వాలి, ఎవరు కూడా మైలేజ్ సమస్యల మీద తిరిగేటప్పుడు దూరం మైలేజ్ని ఆలోచించుకుని సమస్య దగ్గరికి రావాలని చెప్పేసి మనందరం కూడా వాదించుకున్నటువంటి సంగీతం సార్. కానీ మరి భవిష్యత్తులో ఏ విధంగా ఆ విధమైనటువంటి స్టెప్ వెళ్తుందని మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇక తలెత్తాలని చెప్పేసి నేను అనుకుంటాను. అందరూ కూడా ముందు వెళ్తుంది ఏదో ఒక ముఖ్య పట్టణాన్ని బాగు చేసుకుని దాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన పరిస్థితి కూటమిపై ఉంది ఈరోజు. ఖచ్చితంగా బీజేపీ కూడా ఆ విధంగా సహకరిస్తుందని నమ్ముతూ ఉన్నాను సార్. కానీ నేను ఎందుకంటే గతంలో ఏదో వాళ్ళకి నెంబరింగ్ సిస్టంలో పడి వైసీపీని ఏ తప్పు చేసినా సరే వాళ్ళ గమ్మున ఉండడం వల్ల చేసినటువంటి పొరపాటే 3 రాజధానులు వేసిన ప్రజలు నెత్తిన పడింది సార్ ఖచ్చితంగా ఈరోజు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ముచ్చటగా 3వసారి ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు కాబట్టి ఆయన చేతితో శంకుస్థాపన చేసినట్టు అమరావతిని ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతోటే కూటమి ముందుకు తీసుకెళ్లి అమరావతి నగరాన్ని ముందు అచ్చిగితే అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలను కానీ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల దళితులు భూములు ఇస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల విషయాలు కానీ ఎంతో మంది అక్కడ మరి సరిపోయినటువంటి రైతుల విషయంలో కానీ అవన్నీ కూడా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితులంతా కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయమైనటువంటి న్యాయ సూత్రంతో వీటన్నిటిని మనం ఏదో ఆర్థిక రాజధాని ఎక్కడని లేకపోతే న్యాయ రాజధాని ఎక్కడని చెప్పేసి ఈ సమస్యలను నెత్తిన పెట్టకుండా సింగిల్ ఎజెండాతో ముందుకెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు మరి భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే జనసేన నుంచి 3 మిత్రులు వచ్చారు, అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళు కష్టపడ్డారు. కదులు దుర్గేష్ కానీ నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ గారికి చేదోడు బాదోడుగా ఉండి వాళ్ళ సామాజిక ఈక్వేషన్ కూడా ఎక్కడ చూడండి కాపులను ఒక్క తాటి మీద తీసుకురావాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ మీద పడింది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే కాపులు ఒక తాటి మీద ఎందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే రంగయ్య గారి తర్వాత మేము రాజ్యాధికారం కావాలని చెప్పేసి కాపులు స్వతంత్రం వచ్చిన తప్పటి కూడా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా రంగా గారు కొంతవరకు కూడా దాన్ని తీసుకొచ్చారు. రంగా గారు తరం అయిపోయిన తర్వాత ముద్రగాడు ఏదో రాజకీయ జిమ్మికులతో పరిపాలన చేసుకుంటూ వచ్చి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా మనం చూసాం ఖచ్చితంగా. మరి ముద్రరామరెడ్డి గారు నామకరణం చేసుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల నుంచి ఒకే నాయకుడు మాకు ఇవన్నీ పక్కన పడే 5% కాపులు మాకు రాకపోవడం మహిళలతో కూడా పవన్ కళ్యాణ్ సత్యనారాయణ గారు రాష్ట్ర ప్రజలు ఆయన పేరు మార్పు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆయన మార్చుకోరా మీకు అదేదో అంతే జస్ట్
సత్యాన్ని గారు అదే సినిమాలో బ్రహ్మానందం మహేష్ బాబుతో అంటాడు, నా గతం తెలిస్తే మీరు బాధపడతా అంటే నీ గతం ఎవరికి కాదు, మా భవిష్యత్తు కోసమే ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఆయన పేరు పుట్టుమచ్చలు వాళ్ళు కూడా ఎక్కడా కూడా ప్రపంచం లేకుండా ఒక తాటి మీదకి వచ్చారనే విషయాన్ని చెప్తున్నాను సార్ మీకు. అది అండ్ రెండోది కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీ ముందర. రెండు పరస్పర విరుద్ధమైన భావజాలాల సంఘర్షణ అయితే ఎదురుగుండా కనిపిస్తుంది. ఏంటంటే కక్ష సాధింపు చర్యలు వద్దు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరేమో రెడ్ బుక్ అందరికీ కాపీలు పనిచేసి చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మరి పిలిచి బుజ్జగించి వారికి ఏమన్నా స్వస్థత సభలు ఏర్పాటు చేస్తారా, లేకపోతే నిజంగానే కక్ష సాధింపు చర్యలు ఉంటాయా? ఈ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా కక్ష సాధింపు దిశగా మనం వెళ్ళొద్దని చెప్పేసి అది పద్ధతి కాదు, అది ప్రజాస్వామ్యంలో అది విరుద్ధం, రేపు వద్దంటే మనకు కూడా కక్ష సాధింపు పెడితే ఆ పరిస్థితి మనకు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు క్లియర్ గా నేను చెప్పాను సార్. కానీ ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నాయకులు, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులు, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిక్షార్హులుగా మనం చూపించకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఈ విధంగానే ఇంకెవరు వచ్చినా సరే ఇదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అయ్యమ్మలు చేస్తే ఏం చేశారంటే అని చెప్పేసి సులకంగా చూసే పరిస్థితి ఉంది. కానీ చట్టాన్ని గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి, చట్టం అదుపు తప్పి పరిపాలన జరిగింది. సో అంటే చట్టానికి లోబడి కక్ష సాధింపు ఉండొచ్చు అంటారా? అవసరం ఉంది సార్. సత్యనారాయణ గారు, చట్టానికి లోబడి కక్ష సాధింపు ఉంటుందా? చట్టాన్ని మనం గౌరవించుకోవాల్సిన, చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో ఖచ్చితంగా అధికారులు ఉల్లంఘించారు, రాజకీయ నాయకులు ఉల్లంఘించారు, కార్యకర్తలు ఉల్లంఘించారు. అదే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘర్షణలో బస్సు తగలు పెట్టేసినా, లేకపోతే కారు తగలు పెట్టేసినా, కార్ల మీద పెద్ద పెద్ద రాడ్లతో దాడులు చేసినా ఇదంతా హింస. ఈ హింసను కట్టడి చేయడానికి, హింసను ప్రోత్సహించినటువంటి వ్యక్తులని మనం శిక్షించుకోకపోతే ఇది కక్ష సాధింపు అనుకోవద్దు. చట్టపరమైనటువంటి చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షించాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు నేను నమ్ముతున్నాను. అదే విషయాలు రెండు బుక్లో ఉన్నాయని నేను కోరుతున్నాను సార్. రైట్, ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్ళి, సుజాత గారు కక్ష సాధింపు చర్యల విషయంలో పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది ఒకటే